శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కందము, సాంఖ్యయోగము. త్రిగుణాత్మకమైన ప్రకృతిలో చిక్కుకున్నవాడు జీవుడని, ప్రకృతిని నియమించేవాడు ఈశ్వరుడని, ఈ యథార్థతత్వాన్ని తెలుసుకోవటం చేత బుద్ధి అంతర్ముఖమై ఇతరమైన వాటిని వేటిని చూడకుండా ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణునే దర్శించాలి. అప్పుడు మిథ్యాస్వరూపమైన అహంకారము తొలగిపోయి సత్యం ప్రకాశిస్తుంది. అప్పుడు పరబ్రహ్మమును పొందవచ్చును. ఆత్మను తెలుసుకున్న వానికి విష్ణు స్వరూపం తెలియవస్తుంది. అది ఎలా అంటే, నీటి బిందెలో పడిన సూర్యకిరణంచే సూర్యుని ప్రతిబింబము గోడ మీద కనిపించితే గది అనే ఆవరణ మధ్యనున్న మనిషి ఆ ప్రతిబింబాన్ని చూసి సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు తెలుసుకోగలడు. నేరుగా సూర్యుడు కనిపించకపోయినా ప్రతిబింబం ఎలా వచ్చిందో పరిశోధించి చూస్తే సూర్యస్వరూపాన్ని తెలుసుకోవచ్చును. అలాగే మనోబుద్ధి అహంకారాలలో ప్రకాశమయ్యే చైతన్యము ద్వారా ఆత్మస్వరూపాన్ని గుర్తించవచ్చు. చరాచర ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఆ మహనీయమూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో అఖండ శోభావైభవంతో దర్శనమిస్తాడు. జీవుడు సుషుప్తిలో భగవంతునితో సంబంధం కలిగి ఉంటాడు. అతనిలోనున్న పంచభూతాలు మొదలైన తత్వాలు లీనమై ప్రకృతిలో సంస్కారమాత్రముగా పడి ఉంటాయి. ఆ సమయంలో జీవుని యొక్క ఆత్మ మాత్రము మేల్కొని ఉండి ఎటువంటి అవరోధము లేకుండా పరమాత్మానుభవాన్ని పొందుతూ ఉంటుంది. సాధకుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా స్వధర్మాలను నిర్వర్తిస్తూ ఉండాలి. మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకుంటూ నాయందు అచంచలమైన భక్తిని కలిగి ఉండాలి. నా యొక్క సత్కథా శ్రవణము వలన కలిగిన వైరాగ్యముచే దృశ్య ప్రకృతి అవ్యక్త పురుషుల సంబంధిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. కోరికలను తొలగించుకొని వైరాగ్యాన్ని పెంచుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చెయ్యాలి. ఏకాగ్రతను అలవరుచుకోవాలి. ఈ సాధనల వలన ప్రకృతితో ఏర్పడిన సంగము వదిలిపోతుంది. తత్వదర్శనం చేత దోషభూయిష్టమైన ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి జీవుడు విడివడతాడు. మెలకువ రాగానే స్వప్నంలోని బాధలు బాధించనట్లు కర్మసాక్షి అయిన ఆత్మకు ప్రకృతి యొక్క దోషాలు అంటవు. ఆత్మజ్ఞాన సంపన్నుడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎన్ని జన్మలెత్తినా అతని వైరాగ్యము చెక్కు చెదరదు. అణిమ గరిమ లాంటి అష్టసిద్ధులు మోక్షప్రాప్తికి అడ్డు తగులుతాయి. వాటి అందు తగులు కొనక నా పాదపద్మాలను హృదయంలో పదులుపరుచుకున్నవాడు మృత్యువాతను పడకుండా మోక్షాన్ని పొందుతాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.